ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కావాలని షూటింగ్ చేసి ఉంటారు కానీ దీని వెనకాలన పెద్ద లెసనే ఉందండి. ఒకడేమో గుట్ట మీదకి ఎక్కేసి నిలబడ్డాడు, మరోడేమో బైక్ వేసుకుని ఓ గుట్ట ఎక్కేస్తూ ఉంటాడు. అక్కడతో ఆపేసే అమ్మాయి, మిగిలిందంతా నేను చెప్తాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసులే. అయితే ఆ గుట్టకి కిందకి దూకు, అప్పుడు నీకు చెప్పడానికి నేను ఛాన్స్ ఇచ్చేస్తాను. నో, నేను ఒక్కడిని ఎందుకు చేయాలమ్మా, నువ్వు కూడా రా. అంతేనా? అంత సీన్ లేదులే కానీ ఆ బైకర్ కూడా నీలాగే కూసంత ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ తర్వాత జరిగిందేంటో మీరే చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ఫన్నీ వీడియో. ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది మంచి పనైందని కామెంట్లు చేస్తున్నారు. విషయం ఏంటంటే, ఓ వ్యక్తి గుట్ట మీద నిలబడి తన పనేదో తాను చేసుకుంటూ ఉంటాడు. కింద నుంచి బైక్ పై మరో వ్యక్తి రేసింగ్ టైప్ లో పైకి వస్తూ ఉన్నాడు. ఎవరైనా చూస్తే ఏదో స్టంట్ చేయబోతున్నాడేమో అనుకుంటారు. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా ఇంతకు ముందు వైరల్ అయ్యాయి. నిటారుగా ఉన్న గుట్టలపైకి, కొండలపైకి, బైక్లపైకి రయ్యమంటూ ఎక్కేస్తుంటారు. వావ్ అనిపించే స్టంట్లతో ఆదర కొట్టేస్తుంటారు. ఈ వీడియో చూస్తున్నప్పుడు అలాంటిదే ఏమైనా జరుగుతుందేమో అని అనుకుంటారు. బైక్ ని రయ్యమని గుట్టపైకి ఎక్కించేస్తుంటాడు ఓ వ్యక్తి. అతడు వస్తూ ఉంటే గుట్ట మీద నిలబడిన వ్యక్తి ఆసక్తిగా చూస్తుంటాడు. ఆ తర్వాత సడన్ గా ఆ బైకర్ గుట్ట మీద నిలబడిన వ్యక్తిని ఢీ కొట్టేలా పైకి వస్తూ ఉంటాడు. అతడు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. బైకర్ మాత్రం వెంటపడుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో ఆ వ్యక్తి కింద పడిపోతాడు. కొన్ని క్షణాలు బైకర్ కూడా స్కిడ్ అయ్యి బొక్కబొర్లా పడతాడు. బైక్ తో పాటు కింద పడిపోయిన బైకర్ ని చూసిన తర్వాత నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఈ వీడియోని 17 లక్షల మందికి పైగా చూశారు. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఇదంతా ప్లాన్ చేసుకుని తీసిన వీడియో అని పేర్కొన్నారు. ప్లాన్ చేసినా కూడా రియల్ గానే చేశారు. కొందరు యూజర్లు అసలు ఇలాంటివి చేసేటప్పుడు ఏదైనా తేడా జరిగి తీవ్రమైన గాయాలైతే కష్టం కదా అని కామెంట్ చేశారు.